దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం కాబట్టి దేవుని వాక్యాన్ని వినుటకు దేవుడు మన ఆత్మలను పొదిగొల్పి పడినట్లుగా మరి ప్రభు సన్నిధానంలో మరి ప్రార్థన పూర్వకముగా ప్రభుని అడుగుదాం. దేవుడు ఇచ్చిన ఈ మిక్కిలి అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగువారు మనం ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అందరం చెప్తాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ సమయాన మరి దేవుని వాక్యాన్ని మనం వినుటకు దేవుడు కృప చూపినాడు కాబట్టి 22వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 22వ కీర్తన 1 నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. చదువు కంటిన్యూ. దేవుడు ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ఆదరణ కలగ చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చండి. మరి చదవబడిన లేఖనము ఫలించులాగున మరి ప్రతి ఒక్కరి జీవితంలో మరి దేవుడు గొప్ప ఆదరణ కలగ చేయలాగున పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడులాగున ప్రభుని వేడుకొందాం. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధ నామము సన్నుతించబడునుగాక. ఆయన సమస్తము మన నిమిత్తమై మరి ఎన్నో సృష్టించాడు ఈ భూలోకమందు. ఎన్నిటిలో మన కోసమై త్యాగం చేశాడు ఆయన భూలోకమందు. నీవు నేను ఆయనకు బిడ్డలుగా ఇష్టమైన వారుగా ఉండడానికి ఆయన సన్నిధానములో ప్రతి అవసరము మనము తీర్చుకోవడానికి ఈ దినమున దేవుడు ఇచ్చిన ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నా. నీవు మేలు పొందబోతూ ఉన్నా. దేవా మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడు దేవా. నువ్వు మాట్లాడితే కార్యము జరుగుతూ ఉంది. నువ్వు మాట్లాడితే ప్రతి హృదయం తెరవబడుతూ ఉంది. నువ్వు మాట్లాడితే ప్రతి మోకాలు నీ ఎదుట సాగిల పడుతూ ఉన్నది. దేవా ఈ రోజునైనా ప్రతి ఒక్కరి అంగలార్పును తీర్చువాడవు నీవే. నీకే స్తోత్ర 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 స్తోత్ర. ప్రతి బాధలు ఎరిగిన దేవుడము, ప్రతి అక్కరలు ఎరిగిన దేవుడము, ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగజేయవాడము నీవే. స్తుతి నీకే చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆయన కొద్ది ఉన్న భూములు మీరు ఆలకించి నీ దాసుల్లో నీ మాటలు గురించి చదవబడిన లేఖనముల ద్వారా ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరవబడునుగాక. ప్రతి ఒక్కరిని
దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ ప్రార్థన మనవులన్నీ మీకే సమర్పించుకుంటూ మా రక్షకుడు పాప విమోచకుడైన యేసు పరిశుద్ధ నామములో ఆయన సమస్తముని చేతులకు అప్పగించుకుంటూ నీ దాసుని శిలువ చాటు మరుగు చేసుకుని దీవించి బలపరచుమని క్రీస్తు యేసు నామములోనే ఈ ప్రార్థన మనములన్నీ మీకు సమర్పించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామం పేరిట చేరి ఉన్న మీకు, అనగా ఈ ఉపవాస ప్రార్థనలో అలాగే లైవ్లో వీక్షిస్తూ ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరం ఈ సర్వోన్నతిని ఆలయములో మరి కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలకు దీవెనగా ఆశీర్వాదకరంగా మరి ఆయన కృపా ఎల్లవేళలా తోడుగా ఉంచునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రతి మనిషి జీవితంలో బాధలు, దుఃఖము, వేదన ఇక ఎన్నో ఇమిడి ఉంటూ ఉన్నాయి. అందరికీ ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే పిల్లరా, మరి కొందరైతే చెప్పుకోలేని స్థితిలో ఉంటారు, మరి కొందరైతే చెప్పుకునే స్థితిలో ఉంటారు. అందుకే పిల్లరా, ఈ ఉపవాస ప్రార్థనల ఉద్దేశం ఏమిటంటే ఈ దినమున దేవుని సందేశం అంగలార్పు. అంగలార్పు నిమిత్తమై ఈరోజు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. అంగలార్పు అనంటే మీకు ఒక 2 మాటలు చెప్పి నేను సందేశంలోకి వెళ్ళిపోతాను. ప్రియులరా, అంగలార్పు అనేది ఒక ఆర్తనాదం. అంగలార్పు అనేది ఒక ఆర్తనాదం. దుఃఖముతో ఏడవడము, లేదా ఏదైనా కావాలని ఆతృతతో ఎదురు చూడడము, అరవడము, భయము లేదా బాధ కలిగినప్పుడు వచ్చేదే ఆర్తనాదము. ఈ ఆర్తనాదమే అంగలార్పు. చూడండి పిల్లరా, ఇక్కడ దావీదు దేవుని సన్నిధానములో మొరపెట్టాడు. ఏ విధంగా మొరపెట్టాడంటే ఆర్తధ్వనితో మొరపెట్టాడు. హల్లెలూయా. దావీదు గారు ఇందాక మనం చదువుకున్నాం. దావీదు కీర్తన 22వ అధ్యాయం 22వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి మనం చూస్తే, నా దేవా నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచు ఉన్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటం లేదు, ఆయనను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. పిల్లరా, ఈ మాటలు మనకి ఏం కనపడుతుందో ఒకసారి గమనించగలరా? దావీదు దేవుని సన్నిధిలో చేరాడు. దేవుని సన్నిధిలోనికి చేరి, దేవా దేవా, నన్నెందుకయ్యా విడిచిపెట్టావు అని ఆర్తధ్వనితో ఆయన దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాడు. దేవుని నిమిత్తమే దేవుడు చెయ్యి విడిచిపెట్టాడని, దేవుడు అతన్ని చూడడము లేదని, దేవుడు నా మొర ఎందుకు వినడము లేదు అని, దేవా నేను ప్రార్థిస్తే నీవెందుకు నాకు జవాబు ఇవ్వడము లేదు అని దావీదు ఆత్మధ్వని చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రేమైన దేవుని సంగమా, ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో అంగలార్చుటకు ప్రార్థన చేయుటకు నువ్వు సిద్ధంగా ఉండని, ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోతే గట్టిగా మొరపెడుతూ ఉంటావు, నా ప్రార్థనకు ఎందుకయ్యా జవాబు ఇవ్వడం లేదు అని ఒక్కోసారి కేకలు వేస్తూ ఉంటాం, ఆర్తో పని. అందుకే ప్రియదేవులారా, దావీదు అదే పని చేశాడు. అయ్యా నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టావు? అందుకే పిల్లరా, ఇప్పుడు చెప్తున్న 2వ మాటలో కూడా ఆయన చెప్తున్నాడు ఏమంటే 2వ వచనంలో, నా దేవా, పగలు నేను మొరపెట్టుచు ఉన్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండడం లేదయ్యా, మౌనముగా ఉండను. రాత్రి వేళ కూడా ఆయన ఎలా లేడంట? మౌనముగా లేడంట.
ఒకసారి దావీదు గారు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనకు తెలియని స్థితిలోనే ఆయన కన్నీరు ఆయన పరుపును తేలాడజేసిందట. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరి పక్షాన ఉంటాడు ఆయన? నిజముగా మొరపెట్టే వారి పక్షమున, వారికి సమీపముగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ప్రతి విషయములో మనము అంగలారుస్తూ ఉండాలి. ప్రతి విషయములో దుఃఖిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ దుఃఖమును తీసివేయవాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, దుఃఖమునకు ప్రతిగా భూదండమును, దుఃఖమునకు ప్రతిగా విచారమును కొట్టివేసి ఆయన ఆదరించేవాడిగా, దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చేవాడు ఆయన. నీ విచారమునంతా కొట్టివేయువాడు ఆయన. అందుకే నీ ఆర్తుదని లేదా నీ అంగలార్పు దేవునికి వినపడాలి. హల్లెలూయా. మనుషులకు కాదు. మనుషులు కనపడాలని కొందరు ప్రార్థిస్తారు, కొందరు మొరపెడతారు, కొందరు ఏడుస్తారు, కొందరు ఆర్తుదని చేస్తారు, గట్టిగా కేకలు వేస్తారు. కానీ పిల్లరా, నీ మూలుగులు దేవునికి వినపడాలి. ఇశ్రాయేలు మూలుగులు దేవునికి వినబడినప్పుడు ఆ మూలుగులను విని దేవుడు వారిని విడిపించుటకు నాయకుడిగా మోషేను ఏర్పరిచాడు. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, ఒకసారి గమనించండి. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో, ఈరోజు ఎలాగున ఉంటూ ఉన్నామో, అంగలార్చే వారముగా ఉన్నామా? దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ మన ఆ అవసరతలను తీర్చుకునే వారముగా మనం ఉన్నామా? ఏదో వస్తున్నాము పోతున్నాము, కానీ మన అవసరతలు తీరలేకపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే నువ్వు అంగలార్చడం లేదు దేవుని సన్నిధిలో, నువ్వు దుఃఖముతో ప్రార్థన చేయడం లేదు దేవుని సన్నిధిలో, నువ్వు ఆర్తధ్వని చేయడం లేదు దేవుని సన్నిధిలో, ఆర్తనాదము దేవునికి వినపడేలా నువ్వు మొరపెట్టడం లేదు దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇర్మియా భక్తుడు ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే 31వ అధ్యాయం ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. 31వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం పిల్లరా. అమ్మా చదువుతామా, వీలైతే చదువుతల్లి. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును కనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటమ్మా? ఏం చేస్తాడంట? దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడంట. అలాగే ఇంకో మాట ఏమంటున్నాడు? సంతోషమునిచ్చి వారిని ఆదరిస్తానంటున్నాడు. ఆదరించడమే కాక నీకు ఏదైతే విచారం ఉన్నదో, ఏదైతే బాధ ఉన్నదో, ఏదైతే దుఃఖం ఉన్నదో, ఏదైతే వేదన ఉన్నదో, ఏదైతే మరి నీవు దేవుని సన్నిధానములో నువ్వు మొరపెట్టుకుంటున్నావు ప్రతి విషయములో, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? కొట్టివేసి వాడై నిన్ను ఆదరిస్తాడంట. అందుకే ఆనందమును వారికి, ఎవరికి విచారమును కొట్టివేసి వారికి ఏమి ఇస్తాడంట? దేవుడు ఆనందమును కలగజేయవాడు. హల్లెలూయా. ఆనందమును కలగజేసే దేవుడు. అందుకే ప్రియదేవులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, నేను మరలా చెప్పుదును ఆనందించండి అని 4వ అధ్యాయం 4వ వచనములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు పిల్లరా. అమ్మ ఫిలిపు కదా, ఎఫెసీ కాదు, ఫిలిపు, క్షమించండి, ఫిలిపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాయి. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు ఆనందించండి అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నీవు నీ అంగలార్పును మొరపెట్టగలిగితే, నీవు దేవుని సన్నిధానములో నీ అంగలార్పును దేవునికి వినిపిస్తే తప్పకుండా నీకు దేవుడు సంతోషాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా.
అందుకే అంటున్నాడు అక్కడ ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడు, వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమునిచ్చి వారిని ఆదరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇస్తాడండి? నీ అంగలార్పు దేవుడికి వినబడాలి. నీ అంగలార్పు దేవునికి వినబడాలి. నువ్వు మొదలుపెట్టాలి. నీ ఆత్మధ్వని దేవునికి వినబడాలి. దేవుడు హృదయ శుద్ధి గల వారి ప్రార్థన ఆయన అంగీకరించేవాడు. నీవు హృదయ శుద్ధి కలిగి దేవుని సన్నిధిలో మరి నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయమును కుమ్మరించి దేవుని అడిగితే నీ అంగలార్పు కలిగిన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఎందుకు సంతోషం కలిగింది వాళ్ళకు? ఎందుకు సంతోషం కలిగిందంటే దేవుడు ఆదరించాడని, సంతోషమునిచ్చాడని, విచారమును కొట్టివేయవాడని, ఆనందాన్ని కలుగజేయవాడని. ఎవరెవరు కూడుకున్నారు? కన్యకులు కూడుకున్నారు. కన్యకులు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. యవనులు, అలాగే ప్రేమైన వాళ్ళరా వృద్ధుల పక్షమున ఆయన అంటే ఒక మాట ఉంది కదా యెషయా గ్రంథంలోనే, ముదిమి వచ్చు వరకు ఏం చేశారట ఆయన? చంకనెత్తుకుని వాడు ఆయన. ముదిమి వచ్చే వరకు నీ చెయ్యి విడవడు. ముది వచ్చే వరకు నిన్ను ఆదరిస్తాడు. ఆయన చంకున చంటి పిల్లను పెట్టుకున్నట్లుగా ఆయన చంకను నిన్ను పెట్టుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యవనులకు ఒక మాట చెప్పింది ఏమంటే, ఆ కాడి మోపిన వాడు ఆయనే. ఏ కాడి అనేది దేవుని పక్షమున నిలబడి ఆయన పని చేయుటకు కాడి మోపిన వాడు ఆయనే. యవన కాలమున కాడి మోయుట ఎవరికి మేలు? ఎవరికి? నరునికి మేలు. ఎందుకంటే ఆయన మోపిన కాడి ప్రతిభరా అది సులువైనది. ఎవరికి తెలుస్తుంది సులువైనదంటే? ఆయన మార్గములో నడిచే వారికి తెలుస్తుంది. అందుకే కన్యకలైనా కానీ, వృద్ధులైనా కానీ, యవనస్తులైనా కానీ మరి ఆయన సన్నిధానములో నాట్యమాడుతూ సంతోషించాలి అనంటే, వారి దుఃఖమును తొలగించుకోవాలి అనన్నా, వారి విచారము కొట్టివేయబడాలి అనన్నా, వారి సంతోషము రెట్టింపు కావాలి అన్నా, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని ఆదరణ పొందుకోవాలి అనన్నా ఏముండాలి? దేవుని సన్నిధానములో నీవు అంగలార్చాలి. నీ ఆత్మదాన్ని సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో అంగలార్చాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా అంగలార్చగలుగుతావో నీకు దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషమును ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు. అట్టి ఆదరణ ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. అట్టి ఆనందమును దేవుడు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. అట్టి సంతోషమును రెట్టింపు ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు కలగజేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనములో రాయబడిన మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకును ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడెను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో దుఃఖించు వారికి అనగా ప్రియదేవులారా ఆయన స్వరక్తమించిన సంఘం. సియోను అనగా ఒకసారి సంఘం అని చెప్పబడింది, ఒక చోట యెరూషలేము అని చెప్పబడింది, ఒక చోట ఆయన ఉన్నత స్థలము అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి సన్నిధానములో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేవాడు ఆయనే. బూడిదకు ప్రతిగా పూదండమును ధరింపచేవాడు ఆయనే. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును,
మరి ధరింపచేవాడు, ఆనందముతో నిన్ను ధరింపచేవాడు. మరి భారత భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్తూ ఉన్నాడండి. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదే మాట ప్రియమిత్రులారా, మనం ఒకసారి యేసు ప్రభుల వారి గురించి జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 4వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. బీదలకు సువార్త ప్రకటించుట కనుట చూడమ్మా. అక్కడ రైట్ సైడ్ పేజీలో కింద నుంచి ఒకసారి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఇష్టవస్త్రములు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్తను పంపి ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లోకమునకు పంపబడి ఉన్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇది ప్రవచనాత్మకముగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడిన మాట. అందుకే పిల్లరా ఆయన చెప్తున్నది, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఆయన పంపబడ్డాడు విడిపించడానికి. ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ, బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎవరా అభిషేకించబడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యేసుగా రక్షకుడై వచ్చాడు, క్రీస్తుగా అభిషక్తుడై వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షకుడిగా అభిషక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చి పంపబడిన వాడిగా వచ్చాడు. అందుకే ఈ లోకములో ఎంతో మందిని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పంపాడండి. ఆయన శిష్యులుగా అనబడిన వారిని ఎంతో మందిని ఇద్దరిద్దరిగా ఒకసారి పంపాడు. ఒకసారి 12 మంది శిష్యులను ఒకసారి పంపాడు. ఈ లోకములో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి ఎడల ఈ సూచన క్రియలు కనబడతాయని కూడా అక్కడ 17వ వచనంలో, మార్కు సువార్త 16-17వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కనబడాలి అని అంటే ప్రభు సన్నిధానములో మనం ఎలా ఉండాలి? వీటిని మనం అనుభవించే వారుగా ఉండాలన్నా, వీటిని పొందుకునే వారముగా ఉండాలన్నా, ఆయన మాట ప్రకారంగా నడుచుకునే వారముగా ఉండాలన్నా, ఆయన మన దుఃఖములను తీసివేయవాడిగా ఉండాలన్నా, కన్నిటి పాప బిందువులను తీసివేయవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనను ఈ లోకములో పిలుచుకున్నాడు. చాలా మంది అంగలార్చలేని స్థితిలో ఉంటూ ఉన్నారు, ఆత్మధ్వని చేయలేని స్థితిలో ఉంటున్నారు, మొరపెట్టలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే సియోనులో నిన్ను నన్ను ఆయన మరి స్తుతి వస్త్రములతో ధరింపచేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి భూమి మీదికి పంపబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సంతోషాన్ని ఏ రీతి వస్తుందంట? దుఃఖము సంతోషముగా మార్చివేయవాడు ఆయనని మరి 31వ కీర్తనలో మనం చూడగలిగాం. కాబట్టి ప్రియ దేవునులారా, కీర్తన గ్రంథం 30వ కీర్తన చూద్దాం. 30వ కీర్తనలో రాయబడిన విషయాలని ఒకసారి చూద్దాం పిల్లరా. ఎందుకంటే దావీదు వారు మరి ఒక విషయంలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే అంగలార్పును మరి విన్న దేవుడు సంతోషాన్ని ఆనందమును మరి పొందినవాడై దావీదు అట్టి ఆనందాన్ని పొందాడు. అంగలార్పును ఏం చేశాడంటే నాట్యముగా మార్చినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆత్మధ్వనిని తీసివేశాడు, దుఃఖమును తీసివేశాడు, ఆయన విచారమును కొట్టివేశాడు, అన్నిటిని తీసివేసి ఆయన అంగలార్పునికి బదులుగా నాట్యమును ధరింపచేశాడు. హల్లెలూయా. చూడండి అక్కడ రాయబడిన 11వ వచనం, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు
నాట్యముగా మార్చి ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏందంటే ఏం మార్చబడింది ఆయనకు? ఎందుకోసం అలా చేశాడు చెప్పండి పిల్లరా? ఈరోజు మనం ఎందుకోసము దేవుని సన్నిధికి వచ్చాం? ఆ రోజు దేవుడు దావీదు గారి విషయంలో ఏం చేశాడు? దేవుని స్తుతించినట్లుగా, హల్లెలూయా, దేవుని స్తుతించినట్లుగా ఆయన అంగలార్పును తీసివేశాడు. అది నాట్యముగా మార్చబడి ఉన్నది. అలాగే 30వ కీర్తనలో మనం చూసాం కదా, కన్యకులు, యవనులు, వృద్ధులు ఏం చేశారంట? ఆయన సన్నిధిలో ఏం చేశారమ్మా? నాట్యమందు సంతోషించారు. ఎందుకంటే వారి అంగలార్పు తీసివేయబడింది, వారి దుఃఖము తొలగించబడింది, వారి విచారం కొట్టివేయబడి ఉంది. అలాగే దావీదు విచారము కూడా కొట్టివేయబడి ఉంది. దావీదు అంగలార్పు కూడా తొలగించబడి ఉంది. అందుకే చెప్తున్నాడు, నిన్ను నేను స్తుతించినట్లుగా నా అంగలార్పును తీసివేశావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా అంగలార్పును తొలగించావు. లాస్ట్ ఒకసారి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ లాస్ట్ చదవయ్యా. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములను నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించెదను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఫస్ట్ వన్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేసి గోనెపట్ట అంటే ఏంటి? గోనెపట్ట దేనికి సాదృశ్యంగా ఉంది? నినవే పట్టణంలో 40 రోజుల్లో నాశనం కాబోతుందని యోనా ద్వారా ప్రకటించాడు. ఆ ప్రజలు ఏం చేశారు? ప్రజలందరూ ఏం చేశారు? బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. ఆ గోనెపట్ట దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక పట్టణం నాశనం కాబోతుందంటే బాధ ఇస్తుంది, సంతోషం వస్తుందా? బాధతో వారు గోనెపట్ట కట్టుకున్నారు. అందుకే ప్రజలరా, అది బాధకు, వేదనకు, దుఃఖమునకు సాదృశ్యంగా కనబడుతుంది గోనెపట్ట. అందుకే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన వారలారా, నీవు నా గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించెదను. ఏం చేశాడు దేవుడు? దావీదు గారికి ఏం చేశాడు? నిత్యము. ఎందుకంటే ఆ 11వ వచనం చెప్పాడు, నా ప్రాణము మౌనముగా ఉండకుండా నిన్ను కీర్తించినట్లు. నిత్యం ఏం చేశాడు? ఇప్పుడు దావీదు గారిని దేవుని స్తుతించేలా చేశాడు. కారణం ఏంటంటే పిల్లలు, అతనికి ఉన్న విచారము కొట్టివేయబడి, అతనికి ఉన్న దుఃఖము తీసివేయబడింది, అతనుకున్న బాధలు తొలగించబడ్డాయి, అతనుకున్న వేదనలు తొలగించబడ్డాయి, అతనుకున్న అక్కర్లు తీర్చివేయబడ్డాయి. ఇప్పుడు సంతోషము కలిగి ఉన్నది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడుపుతూ పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటుదు అంత ధన్యతను సంపాదించుకుని వాడై నిత్యము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అతనికి ఏ చీకు చింత లేక అంగలార్పును విడిచిపెట్టిన వాడై, ఆయన బాధని మరి గోనెపట్టును తీసివేసి విడిపించిన దేవుడై ఉన్నందున దేవుని సన్నిధానంలో ఎలాంటి వస్త్రం అంట? సంతోష వస్త్రమును దేవుడు అతనికి ధరింపచేసినందున నిత్యము దేవుని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మేలన్నిటికీ మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఒకసారి దావీదు గారు నాట్యం చేస్తూ ఉన్నాడు ఒక సమయంలో. ఎక్కడ అంటే ప్రతిగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం, 2వ సమూయేలు గ్రంథం. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను,
స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భం ఏమంటారు? వీరు ఈ విధంగా సితారులు చేతపట్టుకొని స్వరమండలమును మరి అంటే పాట పాడుచు, తంబూరలు చేతపట్టుకొని, మృదంగములను చేతపట్టుకొని, పెద్ద తాళములను చేతపట్టుకొని వాయించుతూ దేవుని సన్నిధానములో వారు ఏం చేస్తున్నారంట? నాట్యమాడుచున్న వారై ఉన్నారు. వారు ఎందుకు, ఏ సందర్భంలో ఇది ఈ విధంగా జరుగుతుంది అంటే ప్రతిభరా, వారు మందస్సమును తీసుకొని వస్తున్నారు. దేవుని మందస్సు, దేవుని మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తాం. 4వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియదేవులారా, ఫిలిష్తీయుల దేశములో మందసము పట్టబడి ఉన్నది. మందసము పట్టబడింది ఎందుకంటే ప్రియదేవులారా, ఆనాడు ఏలి కుమారులు దేవుని సన్నిధానంలో సరైన ప్రవర్తన కలిగిన వారుగా లేనప్పుడు వారిని యుద్ధములో ఉంచాడు. వారిని యుద్ధములో ఉంచినప్పుడు ఆ యుద్ధములో ఫిలిష్తీయులతో వారు గెలవలేక ఇశ్రాయేలీయులందరూ మరి ఆ ఏలి కుమారులు అక్కడ మరి ఓడిపోయినట్టుగా, ఏలి కుమారులు హతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నారు. అందుకే ఆ మందసము పట్టుబడిపోయింది. 6వ వచనంలో మనము చూస్తే అందరూ కేకలు వేస్తూ వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిష్తీయులందరూ ఇశ్రాయేలీయుల మీదకి కేకలు వేస్తూ వచ్చి ఆ మందసాన్ని మరి వారి ఇశ్రాయేలీయులను ఓడించేసి మందసాన్ని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవులారా, ఆ మందసము పట్టుబడిపోయింది. అది ఏంటంటే దేవుని మందసం, దేవునికి ప్రతిగా మరి ఆ మందసము వారు మరి దానిని పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. ఆ మందసము నిమిత్తము మందసము మోయి వారిని యాజకులను ఏర్పరిచారు. మరి ముందుగా నడిచే వారిని ఏర్పరిచారు. వాయిద్యములను వాయించే వారిని, పాటలు పాడేవారిని, తాళములు కొట్టు వారిని, సితారులు మరి వాయించే వారిని అనేకులను ఏర్పరిచి మందసమునకు ముందుగా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఫిలిష్తీయుల దేశములో మరి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల దేశములో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఏలి కుమారులు మరణమైపోయారు. ఆ మందసము పట్టుబడినందున దేవుని సన్నిధిలో ఈ 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు దావీదు. దేవుని సన్నిధానంలో మొరపెడితే ఏమంటున్నాడంటే, ప్రభువా నేను వెళ్ళమంటావా లేదంటే ఉండమంటావా అంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ, నేను ఫిలిష్తీయులు కెదురుగా పోయేదనా, వారిని నా చేతకు అప్పగిత్తునా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు బొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చెను. విచారణ చేశాడు. ఎక్కడ విచారణ చేశాడు? దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. ప్రియమైన దేవులారా, విచారణ కొట్టివేయవాడు దేవుడు ఆయనే. నీ విచారణలన్నీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి. నీవు విచారణ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే నీ విచారణలన్నిటినీ దేవుడు కొట్టివేసేవాడు. పిల్లల జాగ్రత్తగా విషయాన్ని గమనిస్తే అక్కడ దేవుడు చెప్పాడు, సెలవిచ్చాడు, వెళ్ళిపోయాడు, ఫిలిష్తీయుల మీద యుద్ధము చేశాడు, వారిని ఓడించి హతము చేసి మందసమును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏ రీతిగా తీసుకొచ్చాడంటే 5వ అధ్యాయంలో కనబడుతుంది పిల్లరా, కొత్త బండి ఒకటి కట్టించాడు ఆయన. కొత్త బండి ఒకటి చేయించి దానిపైన పెట్టించి అక్కడ చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే,
తర్వాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియోనులోనున్న అబినాదాబు యొక్క ఇంటిలోనికి తీసుకొని రాగా, అబినాదాబు కుమారుడగు ఉజాయిను అహరోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళపు వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తమ్ములను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవులారా, దేవుని మందసము నీలో ఉండాలి. దేవుని మందసము నీలో ఉందంటే నీకు సంతోషం, నీకు ఆనందం, నీకు నెమ్మది, సమాధానం, ఆశీర్వాదము, రక్షణ. నీ ఇంటికి ఎప్పుడు ఆశీర్వాదము. అందుకే పిల్లరా, ఆ ఇంటిలోనికి వారు ఆ మందసమును తీసుకొని వస్తూ సంతోషిస్తూ ఆనందించుచు నాట్యమాడుచు వచ్చారు. ఒక సమయంలో ఒక కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఆ మందసము జారిపోతూ ఉంటే ఉజ్జియా అనే వ్యక్తి ఏం చేశాడు? పట్టుకున్నందువలన ఏమైపోయాడు? ఆయన అర్థమైపోయాడు, మరణించాడు. దాని నిమిత్తం ఎవరైతే ఏర్పరచబడ్డారో వారు మాత్రమే ఆ మందసాన్ని పట్టుకోవాలి. అది యాజకులకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. ఎవరు పడితే వారు దాన్ని ముట్టుకోకూడదండి. అందుకే ఆ సమయంలో మరి అక్కడ చెప్పబడే ఒక మాట చదవండి. 7వ వచనం చదవండి. 7వ వచనం అక్కడ యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని మందసమునకున్న పవిత్రత అంత భయంకరమైనది. ఎందుకని చెప్తున్నాడంటే పవిత్రత అని చెప్తున్నాయా, మరలా భయంకరమైనది అని చెప్తున్నావు అంటే ఆయన పవిత్రత ఆ మందసము మీద ఉన్నది. కెరూబుల మధ్యలో నివసించువాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ మందసము మరి దేవుని శక్తి దాగి ఉన్నది. ఎవరి నిమిత్తమై ఎవరైతే ఆ మందసము మోయివారిగా ఏర్పరచబడ్డారో వారు మాత్రమే ఆ మందసమును మరి పట్టుకోవాలి. వారికి ఏం కాదు, ఎందుకంటే దేవుడే చెప్పాడు ఫలానా వారిని దానికోసము నియమించు అని చెప్పినప్పుడు దేవుడు మరి దావీదు ఆ ప్రకారంగా వారిని ఏర్పరిచాడు. నేను ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అంటే ప్రజలరా, నీ అంగలార్పు కొట్టివేయబడాలి అంటే దేవుని మందసము నీవే కావాలి. నీ విచారము కొట్టివేయబడాలి అంటే దేవుని మందసము నీవే కావాలి. ఎందుకంటే దేవుని మందసములో ఉన్న పవిత్రత అంత బలమైంది, అంత భయంకరమైంది, అంత శక్తి గలమైనది. ఎప్పుడైతే నేను అలాగున జీవించగలుగుతామో ఆ పరిశుద్ధతను బట్టి, ఆ పవిత్రతను బట్టి, అట్టి దాన్ని బట్టి దేవుడు సియోనులో నీకు దుఃఖము కలిగిన, బాధ కలిగిన,
మరి నెమ్మది లేకపోయినా వాటన్నిటిని దయచేవాడిగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, అందుకే అక్కడ చదువుబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశారంటే వారు ఆ కొత్త బండిని తీసుకొని వస్తూ సంతోషముతో నాట్యం ఆడుచు వచ్చారు. అందుకే ఆ కీర్తనలో చెప్తున్నాడు కదా, ఆ 30వ అధ్యాయం 11వ వచనం, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి. చాలా మందికి అంగలార్పణలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. వీటన్నిటిని తీసివేయాలి అంటే పిల్లరా, దేవుని సన్నిధిలో నువ్వు అంగలార్చాలి. దావీదు అంగలార్చాడు. దావీదు అంగలార్చడం వలనే, ఆర్తధ్వని చేయటం వలనే దేవుడు వెళ్ళమని చెప్పాడు. ఆ మందసమును తీసుకొని వచ్చుటకు మరి ఆయనకు శక్తిని దయచేశాడు. ఆయన విచారమును కొట్టివేసి చెప్పాడు కదా. 19వ వచనంలో ఏమంటున్నాడు? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం మరొకసారి చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది, విచారణ కొట్టివేసి తీసివేశారు. ఇక్కడ చూడండి ఒకసారి చదవమా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు? దేవుని యొద్ద విచారించాడు. ఆయన విచారించడం అంటే ఏం చేశాడు? తెలుసుకున్నాడు. పోవాలా వద్దా? ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వు పంపించాలనుకున్నప్పుడు మరి కొద్దిసేపు ఉన్న తర్వాత వచ్చి, డాడీ పోవాలా వద్దా? నువ్వు చెప్పావుగా అంటే అక్కడ ఏముంది? విచారణ. అంటే అడుగుతున్నాడు దాని గురించి, మరలా అడుగుతూ ఉన్నాడు. పొమ్మంటే పోతా, వద్దంటే ఉండిపోతా. అలాగున దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడంటే దావీదు గారు విచారిస్తున్నాడు. దేవుణ్ణి విచారిస్తూ అడుగుతూ ఉన్నాడు. విచారించి అడగడము వలన ఆడ చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళి వారితో యుద్ధము చేశాడు. ప్రియమైన దేవులారా, ఫిలిష్తీయులందరిని అర్థం చేసేసాడు. దేవుని మందసము ఆ రోజున పట్టబడిన మందసము ఎప్పుడు తీసుకొని వచ్చాడంటే, ఆయన రాజైపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆలోచన చేసిన సంగతి, దేవుని మందసము ఫిలిష్తీయుల చేతిలో ఉన్నది, ఆ దేశములో ఉన్నది కనుక ఆ దేశము నుండి తీసుకొని రావాలి అని ఉద్దేశం కలిగిన వాడై ఉన్నాడు. పిల్లరా, ఆ దేశములో, ఫిలిష్తీయుల దేశములో ఆ మందసం ఉన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రజల కంట మరి వ్యాధి చేత బాధపడ్డారంట. కొందరికైతే గడ్డలయ్యాయంట. వారు ఆ భయము చేత ఆ మందసమును ఒక ఎడ్ల బండి మీద పెట్టేసి పంపించేశారు ఒక చోటికి. అది వచ్చి ఒక దారిలో నిలబడిపోయింది. పిల్లరా, జాగ్రత్తగా మనం ఈ విషయాలని గమనిస్తే, దేవుని మందసము నీవు నేను అవుతే నీకు ఏ బాధలు, ఏ అక్కర్లు, ఏ చీకు చింత అనేది ఉండదు. నీ అంగలార్పును నాట్యముగా మార్చువాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రమే. నీకు ఏ బాధ వచ్చినా, ఏ అక్కర వచ్చినా నువ్వు అంగలారుస్తుండాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలోనికి అంగలారుస్తూ ఉండాలి. నీ శత్రుల చేతుల్లోంచి విడిపించేవాడు, నీకు దుఃఖం వచ్చినా నీకు సంతోషాన్ని కలగజేయవాడు. నీ మీద ఆయన కోపపడినా అది కొంతసేపే ఉంటుంది, కానీ నువ్వు అంగలారిస్తే, ఆయన నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల గురించి నువ్వు కొనియాడితే, అనేకులకు తెలియపరిస్తే, ఆయన నీకు సంతోషాన్ని దయచేవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, 30వ కీర్తనలోనే 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును.
సాయంకాలము ఏడ్చుచూ వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన కోపం ఎంతవరకు ఉంటుంది? కొంతకాలమే, కొంతవరకే ఆయన కోపము నిలుస్తూ ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ప్రియులారా, ఆయనకి ఎల్లప్పుడూ అంగలార్చువారమై ఉండాలి. ఎందుకు నాకు ఈ బాధ పెట్టాడు, దేవుడే ఈ బాధ ఎందుకు పెట్టాడు అని అనుకోకూడదు. దేవుడే శ్రమలు ఎందుకు పెట్టాడు అనుకోకూడదు. దేవుడే అని దేవుని మనము నిందించకూడదు. ఎందుకంటే ఆయన నిమిషంలోనే ఆయన నీకు మేలు చేయవాడు. ఆయన నిమిషం మాత్రమే ఉంటుంది, ఎప్పటికీ ఆయన నీకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. అందుకే అక్కడ చెప్తాడు ఆయుష్కాలం అంతయు నిలుస్తుందంటే ఏమిటిది? ఆయన దయ నీ ఆయుష్ కాలం అంతయు నిలుస్తూ ఉందని రాబడింది. అందుకే నువ్వు సాయంకాలం పూట ఏడ్చి వచ్చి రాత్రంతా నువ్వు ఉండినా ఉదయమున నీకేం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందా లేదా? రాత్రంతా నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఉదయానికి ఏమవుతుంది? సంతోషిస్తూ ఉంటా. కొంతమంది చూస్తూ ఉంటాం కదా, రాత్రంతా ఏడుస్తుంటారు కొందరు. ఒకసారి సాయంకాలం వచ్చి ఏడుచుకుంటూ వచ్చి రాత్రిపూట మూలుగుతూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటా, నిద్రపోరు. కానీ ఉదయానికి సంతోషము కలుగుతుంది. అందుకే చెప్తున్న మాట ఏంటంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండు, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ అంగలార్పు అనేది దేవుని సన్నిధిలో మరి ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్న దావీదు చెప్తున్న మాట ఏంటంటే నా జీవిత కాలం అంతా, ఏం చెప్తున్నాడు ఆయన? నా జీవిత కాలం 104 కీర్తనలు చెప్తాడు. 33వ వచనంలో ఆయన చెప్తున్నట్టే నా జీవిత కాలం అంతా నేను యెహోవాను కీర్తించుచు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను అని అంటాడు. ఏం చేయాలంటే మనం సంతోషం కావాలంటే ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించినట్లు ఏం చేశాడంట? ఆయన అంగలార్పును తీసివేసి నాట్యముగా దేవుడు మార్చేశాడు. అవునా కదా? అంగలార్పును తీసేసి ఏం చేశాడు? దేవుడు నాట్యముగా మార్చేశాడు. 30వ కీర్తనలో 31వ ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం మనం? వృద్ధులు, కన్యకులు, యవనులు మరి ఏం చేశారంట? ఆయన సన్నిధిలో సంతోషాన్ని పొందుకొని ఉన్నారంట. ఎందుకంటే దుఃఖమునకు ప్రతిగా ఆయన ఏం ఇచ్చాడంట? సంతోషం ఇచ్చాడు. విచారమును కొట్టివేసి ఆనందమును ఇచ్చేశాడు. అందుకే పిల్లరా, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఎప్పటికీ నిలుస్తుంది. నీవు చేయవలసిన పని ఏమిటంటే నీవు ఆయన మందసముగా, ఆయన పరిశుద్ధ స్థలముగా, ఆయన నివాస స్థలముగా మార్చబడి ఎప్పటికప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడే నీ అంగలార్పు, నీ విచారము కొట్టివేయబడుతుంది, నీ దుఃఖము తీసివేయబడుతుంది, నీ కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. సంతోషము ఆనందమును రెట్టింపు దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మరి ఆయన అట్టి సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే అట్టి సంతోషాన్ని పొందుకున్న వాడు ఏం చేస్తున్నాడంటే నా జీవిత కాలం అంతయు ఏం చేస్తాడంటే ఆయనని కీర్తనలు పాడేదని అంటున్నాడు. జీవిత కాలం అంతా. ఎందుకంటే అంగలార్పును తీసేశాడు. ఆయన దుఃఖాన్ని తీసివేశాడు. ఆయన శత్రువుల చేతుల నుంచి విడిపించేశాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, సంతోషమును ఆయనకి ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధానములో విచారించుట వలన. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే విచారణ చేయాలి, విచారిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో విచారిస్తూ ఉండాలి. నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ పొరుగు వారి కుటుంబముల విషయంలో కావచ్చు, నీ రక్త సంబంధుల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నీవు విచారిస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు నీకు ప్రతిఫలముగా ఆనందమును, సంతోషమును, సమాధానమును, నెమ్మది దేవుడు దయచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుకే ఆయన వాటన్నిటిని అనుభవించిన వాడే చెప్తున్న మాట ఏంటంటే నా జీవిత కాలం అంతయు నా దేవుని కీర్తనలు పాడుచు మరి నేను ఎల్లప్పుడూ ఎల్లకాలం
నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను అని అంటాడు. జీవితకాలం అంతా కీర్తిస్తారండి? కీర్తించేవారు ఉన్నారా? లేరు. కానీ పిల్లలు ఒక మాట ఏముందంటే ఏమంటే ఆ సామెతల గ్రంథంలో అనుకుంటాం పిల్లలు, లేదంటే సామెతల గ్రంథమా ఒక మాట రాయబడిన మాట ఏమిటంటే లేదు సామెతలు కాదు, కీర్తన గ్రంథం 16వ 16వ అధ్యాయం 116వ అధ్యాయము 116వ కీర్తన 18వ వచనం అనుకుంటా. వారి ఇంటిలో అంట రక్షణ సునాద గీతములు వినబడినట్ట. ఎవరింటిలో? ఒకసారి చూడండి అన్నమాట. 116 118 116వ కీర్తన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా మాట? దేవుని నామానికి స్తోత్రం. 118 15వ వచనం. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సహస కార్యములను చేయును. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గుడారములో వినబడతాయంట? ఎవరి గుడారములో వినబడతాయంట రక్షణ సునాద గీతములు? నీతిమంతుల గుడారము. ప్రియమైన దేవులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం, సౌండ్ ఏదో పక్కన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని వల్ల జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రక్షణ సునాద గీతములు ఎక్కడ వినబడతాయంటే నీతిమంతుల గుడారములో. అందుకే ఇప్పుడు నీతిమంతుని గుడారము ఏమైంది? ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఇప్పుడు తన దేహమును గుడారము, దేవుని గుడారముగా మార్చుకున్నాడు. ఎవరి దేహాన్ని? దావీదు గారి దేహాన్ని గుడారముగా మార్చుకొని ఆ గుడారములో నుండి ఏం చేశాడు? ఆయన పాడుతూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకొక చోట ఇప్పుడు దీని గురించి ఆ గుడారం గురించి ఒక మాట ఉంది. ఒక రోజున ఏమైపోతుందంటే గుడారం శిథిలమైపోతుంది అని రాయబడింది. అంటే ఇప్పుడు నీతిమంతుని గుడారం ఏది? అర్థమవుతుందా నేను చెప్పేది? నీతిమంతుని గుడారం ఏది? దేహం. ఈ నీతిమంతుని గుడారం ఈ దేహములో నుండి దేవునికి కీర్తనలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యములు హృదయములో ఈ గుడారములో ఉండాలి. అంటే హృదయములో ఉంచుకోవాలి. అప్పుడే నీవు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి నీ అంతటికి నీవే పురిగొల్పబడతావు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ అక్రమం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా నీ అంగలార్పు అంతటా దేవునికి అప్పగించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఈ గుడారములో కలిగిన దాని అంతటిని, వేదనని, బాధను, మరి అన్నిటినీ తీసివేయవాడై ఉన్నాడు. అందుకే ప్రియమిత్రులారా, ఆయన తీసివేసినప్పుడు ఈ గుడారము ఏమై ఉండాలి? నీతి గలదై ఉండాలి. ఈ గుడారము నీతి గలదై ఉండాలి. ఇంకొక మాట రాయబడిన మాట అంటే యెహోషువ ఒక మాట అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటాడు. అక్కడ ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇది. మీ ఇష్టం, మీకు వచ్చి మీరు ఇష్టం వచ్చిన దేవతలను మీరు ఆరాధించండి, నేను మాత్రము నా దేవుని ఆరాధిస్తాను, నా యెహోవా దేవుని నేను ఆరాధిస్తాను, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటాడు. అక్కడ ఇంటి వారందరూ కలిసి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుల గుడారము. ఆ గుడారము ఏంటంటే ప్రతిభరా ఈ దేహం కావాలని. ఈ దేహంలో ఎన్నో విచారాలు ఉన్నాయి, విచారములు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో అంగలార్పులు ఉన్నాయి, మరి ఎన్నో వేదనలు ఉన్నాయి. అందుకే నీ అంగలార్పు తీసివేయబడాలి అంటే దేవుని సన్నిధానంలో విచారిస్తూ ఉండాలి. నీ విచారణ కొట్టేసేవాడు దేవుడు.
నీ దుఃఖంకు ప్రతిగా సంతోషమును ఇచ్చేవాడు దేవుడు. అందుకే ప్రజలారా, రక్షణ సునాద గీతములు నీతిగా నువ్వు నడుచుకొని రక్షణ సునాద గీతములు దేవునికి ఎప్పటికప్పుడు పాడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 30వ కీర్తన 15వ వచనం, ఇర్మియా గ్రంథం 31:15 వచనం ఒకసారి చదువుతున్నాను. అయిపోయింది, నేను ముగింపులోకి వచ్చేసాను. 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనయు మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారి గురించి ఓదార్పు పొందనున్నది. పిల్లలు ఒకసారి గమనించండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించండి, రామాలో అంగలార్పును మహారోదనయు వినబడుచు ఉన్నది. ఇదే వాక్యం మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతుంది. పిల్లరా, మత్తయి సువార్తలో కూడా ఇదే వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లరా, ఒక ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు. ఎక్కడ వినబడుతుందంట? రామాలో. ఎప్పుడు ఆ సందర్భం ఏంటి అంటే పిల్లరా, మత్తయి సువార్తలో ఉన్న సందర్భం ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపివేయండి అని యోరోదు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆజ్ఞ ఇచ్చినందువల్ల అందరూ మరి ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళి 2 సంవత్సరాల లోపు పిల్లలు కలిగిన వారందరినీ చంపేశారు. కారణం ఏంటంటే అక్కడ జ్ఞానులు వెళ్ళి రాజును అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడంట కదా, ఎక్కడ పుట్టాడు అని అడుగుతారు. అది వచ్చింది బాధ యోరోదుకి. అది యోరోదుకు కలిగిన బాధ ఏంటంటే, నాకు మారుగా ఇంకొక రాజు పుట్టాడా అని చెప్పి ఆయన మనసులో అనుకొని జ్ఞానులు పిలిచి, అయ్యా, ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పండి, నేను వెళ్ళి ఆయనను పూజిస్తాను, మీరు వెళ్ళి తెలుసుకొని వచ్చి మరలా నాకు చెప్పండి అని అంటాడు. కానీ దేవదూత ఏంటంటే తెలుసా, అయ్యా, మీరు అతని దగ్గరికి వెళ్ళకండి, అతని దగ్గరికి వెళితే ఆయనను మీరు యేసు ప్రభుల వారిని చంపేస్తాడు అని చెప్పేసి, పిల్లవాడు కదా అని చెప్పి చంపేస్తాడని చెప్పి మీరు ఆయన పూజించారు, ఆరాధించారు, ఆయన కానుకలు సమర్పించుకున్నారు కదా, ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు వెళ్ళకండి, తెలుసుకున్నారు కనుక వేరొక దారిన మీరు వెళ్ళండి అని దూతలు మరి జ్ఞానులకు ఆజ్ఞాపించినప్పుడు వారు వెళ్ళిపోతారు. ఆ విషయం రాజులకు తెలియదు. అందుకే రాజు ఏం చేశాడంటే, ఆ బెత్లెహేములో ఆయన మరి ఒక ప్రకటన వేస్తాడు, 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపివేయండి. ఆ సమయంలో మరి అందరు వెళ్ళి చంపివేస్తుంటే అందరూ అంగలారుస్తూ ఉన్నారు, అయ్యో నా కుమారుడు. మగ పిల్లలే చంపేస్తూ ఉన్నారు, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు అని బొమ్ములు కొట్టు రోధిస్తూ ఏడుస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాడు ప్రేమిలారా, ఇర్మియా భక్తుడు ద్వారా ప్రవచనాత్మకంగా తెలియపరుస్తున్నాడు. రామాలో ఏమి వినబడిందంట? అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. కాబట్టి ప్రియులారా, అంగలార్పు అనేది అనేక రీతులుగా ప్రతి మనిషి జీవితంలో ఉన్నది. కుటుంబ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, అనేక రీతిలుగా నీకు అంగలార్పు కలిగినప్పుడు నీ అంగలార్పు దేవునికి వినబడాలి అనంటే, నీ అంగలార్పు తీర్చబడాలి అంటే నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన స్థలములో నీవు చేరాలి. ఈ ఉపవాస దినమున దేవుడు నీకు ఇచ్చిన మరి గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నీవు అనేకుల నిమిత్తము ప్రార్థించే అవకాశం, అనేకుల నిమిత్తము అంగలార్చే అవకాశం, అనేకుల నిమిత్తము దేవుని స్థలములో చేరి ధూపము అనగా ప్రార్థన చేసే అవకాశము. ఈ స్థలము ధూపము వేయు స్థలము, ఈ మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరము. ఈ స్థలములో మనము దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలి.
అందుకే దినవృత్తాంతముల గ్రంథం అంటాడు, నువ్వు మందిరం ఎందుకు కట్టను ఉద్దేశించావా అంటే నేను ధూపము వేయడానికి అని అంటాడు. అందుకే ఈ మందిరములో ప్రేమైన దేవుడా ఇది పరిశుద్ధ స్థలము. అందుకే 93వ కీర్తనలు అంటాడు కదా పిల్లరా, 93వ కీర్తనలో 3వ వచనంలో ఏదో అంటాడు, ఈ దేవుని మందిరము పవిత్రమైనది, పవిత్రమైన స్థలముగా ఉన్నది అంటాడు. కాబట్టి పిల్లరా ఈ పవిత్రమైన ఈ స్థలములో మనము అంగలార్చాలి దేవుని సన్నిధిలో. దావీదు దేవుని సన్నిధిలో అంగలార్చాడు, అతను విచారించాడు, అతని విచారణ కొట్టివేశాడు. మరి ఆ మందసమును తీసుకుని వచ్చాడు, ఆ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోగలిగాడు. పిల్లరా నీవు నేను ఈ దినమున ఆయన సన్నిధానములో అంగలార్చే బిడ్డలుగా ఉండాలి, రోధించే బిడ్డలుగా ఉండాలి, ఆర్తధ్వని చేసే వారముగా ఉండాలి, మొరపెట్టే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి, ధూపం వేసే వారముగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత, ఆధిక్యత. ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదుగు నిమిత్తము అలాగున మనము జీవించాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీకు కల్పించిన గొప్ప అవకాశం. దేవుని దగ్గర విచారించి నీ అంగలార్పను, నీ దుఃఖమును, నీ వేదనను, నీ బాధను, మరి నీ విచారణను కొట్టివేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సదవకాశం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యము దేవుడిచ్చాడు. ప్రార్థించుకుందామా? అంత తలోచుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములు. దేవా, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడావు నాయన. నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి కృప చూపావు తండ్రి. నాయన ఆర్తోద్నాదము చేయడానికి, ఆర్తోధ్వని నీకు వినిపించడానికి, నీ సన్నిధిలో మొరపెట్టడానికి, నాయన నీ సన్నిధిలో విచారణ చేయడానికి ఇది గొప్ప అవకాశము. నీ సన్నిధి, నీ మందిరము తండ్రి, అట్టి ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. నాయన అట్టి సన్నతను యేసయ్యా నీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెప్పబడిన ప్రతి మాట నీ దాసుని నోట వెలుపరిచావు. నీ బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. కృప చూపండి నాయన, కృప చూపండి దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వచ్చారు, ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకముగా. మహాపరిశుద్ధులమైన దేవా, మహోన్నతులమైన తండ్రి, సర్వకృపానిదగు దేవా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడమైన తండ్రి, నీ సన్నిధానంలో చేరిన ప్రతి బిడ్డ మీరు ఆలకించువాడవు, వారి ప్రార్థన వినే దేవుడవని నీ సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నారు. దీవించండి, దీవించండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య నిమిత్తమై ప్రార్థన మన మధ్యలో ఉన్న యాకోబు గారు ప్రార్థిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి వందనాలు. కృప కలిగిన దేవానికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. దుఃఖమునంతా మార్చివేసి సంతోష వస్త్రమిస్తానికి వాగ్దానం ఇచ్చారయ్యా. నీకు వందనాలు ప్రభా. ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో ఉండి నా వేదనలో, బాధలో ఉన్నటువంటి వారిని ప్రభా, మరి దుఃఖాన్ని తీసివేసి ఆనంద వస్త్రమును, ఉల్లాస వస్త్రమును మీరు దయచేస్తారని వాగ్దానం ఇచ్చారయ్యా. నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రం ప్రభా. నీ సన్నిధి నేను గొప్పది నేను ప్రభా. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నా దీవెన, ఆశీర్వాదం ఉంటుందని సెలవిచ్చారయ్యా. నీకు వందనాలు, స్తోత్రం తెలుస్తున్నా ప్రభా. నాకు చేరవచ్చిన ప్రతి కుటుంబాలను మీరు కలిగించండి ప్రభా. తన వాక్యం చేత వారిని ఆదరించండి, ధైర్యపరచమని
ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు ఎలాంటి నా బాధ వేదన అంటే దుఃఖం అంటే ప్రభా అంతటిని తీసివేసి ఉల్లాస వస్త్రం వారికి దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకు వందనాలు. నేను ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ప్రభా నీకు వాక్యం సెలుస్తుండగా అట్టి అనుభూతిలోనికి అట్టి అనుభవంలోనికి మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను నీకు వందనాలు. ఏ భారభరితమైన తన శ్రమలు ఉన్నాయో ప్రభా వాటన్నింటినీ తీసివేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనని నీకు వాక్యం సెలుస్తుండగా నేను ఇక్కడ ఉన్న ప్రతి వారి యొక్క భారం అంతటిని తీసివేసింది ప్రభా. వారికి నెమ్మదిని దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతోషం దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వాక్యము వారి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరూ అలాగే ప్రార్థనలు ఉండండి. అందరూ అలాగే ప్రార్థనలు ఉండండి. మరి కొన్ని ప్రార్థనల రిక్వెస్ట్లు మనకుంటూ ఉన్నాయి, వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మొదటిగా మన మధ్యలో మరి ఎప్పటికప్పుడు పరిచర్యను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ మరి పరిచర్యలో మరి బలపరుస్తున్న దైవజనులు మరి ప్రేమదాస్ గారికి అనారోగ్య స్థితిలో ఉన్నారు. మరి వారు మరి నిన్నటి దిన వాంతింగ్స్ కూడా అయ్యాయి, ఈరోజు ఫీవర్తో మరి బాధపడుతున్నారని ప్రార్థన మరి సహాయం వారు కోరారు. వారి నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అన్నగారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలన్నా ప్రేమదాస్ గారి గురించి మీ స్వరమిప్పి ప్రార్థించాలి. స్తోత్రం స్తోత్రం. దేవా లేవనెత్తండి, లేవనెత్తండి తండ్రి, కృపతో నింపండి. యేసురాజానికి వందనములు నా ప్రభు. దైవ సేవకుడు నా ప్రభు యేసులోనైనా ప్రేమదాస్ అన్నగారు నా ప్రభు జ్వరంతో వాంతులతో మరి తండ్రి పడి ఉన్నారు నా ప్రభు. యేసయ్య నీ గాయమైన హస్తంతో బిడ్డను ముట్టండి నా తండ్రి. యేసయ్య మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభు. ఎక్కడ చూసిన విష జనాలతో బాధపడుతున్నారు నాయన. దేవానికి స్తోత్రములు నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాయన హాస్పిటల్లో బాధపడుతున్నారు నా ప్రభు జ్వరాలతో నా ప్రభు. దేవానికి స్తోత్రములు 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 నాయన. యేసురాజానికి వందనములు నా ప్రభు. ఈ శుక్రవారం రోజునైనా ఈ ఉపవాస ప్రార్థనలో నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ పాల్పొంపులు పొందినందుకు నీకే స్తోత్రములు నాయన. నీ బంగారు పాదములకు వందనాలు యేసయ్య. నీకే స్తోత్రములు నాయన. ఉల్లాస వస్త్రములు ధరిస్తామని చెప్పిన దేవుడు నా ప్రభు. తండ్రి ఆనంద గానాలతో పాడిన దేవుడు నా ప్రభు. యేసయ్య నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. ఇక్కడ ప్రతి బిడ్డనైనా మోకరించి నీ సన్నిధిలో నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డనైనా మొర పెట్టుకుంటున్నది నాయన. వాళ్ళ మొర ఆలకిస్తామని నమ్ముతున్నాం నాయన. యేసయ్య నీకే స్తోత్రములు నాయన. ప్రభు తండ్రి శుక్రవారం రోజు ఎంతమంది అయితేనైనా నీ సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేస్తున్నారో తండ్రి వాళ్ళకు స్వస్థత కలిగించండి నా ప్రభు. యేసయ్య నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. ప్రభు నా ప్రభు తండ్రి ఏ బిడ్డ అయితే మరి ఏ అవసరత వచ్చి ఉన్నదో నా ప్రభు దేవా నీకు తెలుసు నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ హృదయం ఎరిగిన దేవుడవు నా ప్రభు. యేసయ్య సమస్తం నువ్వు ఎరిగిన దేవుడవు నాయన. యేసయ్య నీకే స్తోత్రములు 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 నా ప్రభు. నీకే వందనములు నాయన. తండ్రి మా పని చేశాక నా ప్రభు వాళ్ళ మనమరాలు మరి విష జ్వరంతో బాధపడుతున్నది నా ప్రభు. వాళ్ళ కుటుంబం మొత్తం నైనా మా తండ్రి ఎంతో వేదనతో నాకు మరి పొద్దున పేర్లు పెట్టండి మరి రిక్వెస్ట్ అడిగినది నా ప్రభు. యేసయ్య వాళ్ళ కుటుంబం మొత్తం జ్వరాన్ని తీసివేయండి నా ప్రభు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నా ప్రభు. యేసయ్య నీకే స్తోత్రములు 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 నా ప్రభు. యేసయ్య వాళ్ళ అల్లుడు తాగుబోతున్నా ప్రభు. వాళ్ళ అల్లుడుకున్నైనా తాగు నుండి విడిపించండి నా ప్రభు. యేసయ్య నీకే స్తోత్రములు స్తోత్రములు నైనా. ఆ కుటుంబం నీ సన్నిధిలో విశ్వాసంతో నిలబడాలి నాయన. యేసయ్య నీకే స్తోత్రములు స్తోత్రములు నా ప్రభు. నీకే స్తోత్రములు నైనా. దేవా తండ్రి ఇదిగో నైనా పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డ నుండి మన ప్రార్థన చేస్తున్నాం నైనా. యేసయ్య నీకే స్తోత్రములు స్తోత్రములు నా ప్రభు. యేసురాజా నా ప్రభు మరి అమ్మగారు కూడా మంచి ఆరోగ్యాన్ని తండ్రి నీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు నీకే స్తోత్రములు నా ప్రభు. దేవా నీకే వందనములు నాయన. ప్రభు ఆ బిడ్డను కాచి కాపాడినందుకు నీకే స్తోత్రములు నా తండ్రి. దేవా నీకే వందనములు నా ప్రభు. ఆ
అలాగే నా తండ్రి నా